హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ ఈ మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో 35th బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈ బ్యాచ్‌లో ట్రైనింగ్‌కి వచ్చిన ఒక స్టూడెంటు ఒక మొబైల్ తెచ్చుకోవడం జరిగింది. ఒప్పో మొబైలు. ఇది కంప్లెయింట్ ఏందంటే మీకు చూపిస్తున్నాను చూడండి. స్విచ్ స్విచ్ ఆఫ్ కండిషన్‌లో ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే ఇది 0.6 మిల్లీ యాంపియర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ప్రాపర్‌గా ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. ఓకేనా? స్టోరేజ్ అవ్వట్లేదు. కానీ సింబల్ మాత్రం చూపిస్తుంది. ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు మనకు చూపిస్తుంది. 46% ఉంది గదా! ఆడ మాత్రం యాంపియర్ అనేది తక్కువ తీసుకుంటుంది. 6 ఇన్ 1 ఛార్జర్‌లో యాంపియర్ అనేది తక్కువ తీసుకుంటుంది. ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు యాంపియర్ అనేది ఏమీ కన్జ్యూమ్ చేయట్లేదు. ఫస్ట్ కనెక్ట్ చేసినప్పుడు 0.6 వస్తుంది. తర్వాత ఏమీ కన్జ్యూమ్ అయితే చేయట్లేదు. ఓకేనా? 0.1 ఇట్లాగా. ఓకేనా? ఇది స్విచ్ ఆన్ కండిషన్‌లో కూడా యాంపియర్ అయితే పెద్దగా ఏం తీసుకోవట్లేదు. ఒకసారి చూపిస్తున్నా. అంటే స్విచ్ ఆఫ్ కండిషన్‌లో చార్జర్ కనెక్ట్ చేసినట్టు పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది. స్విచ్ ఆఫ్ కండిషన్‌లో. స్విచ్ ఆన్ కండిషన్‌లో మాత్రము అసలు ఆహ్, మొబైలు చార్జర్ కనెక్ట్ చేసినట్టు ఇండికేషన్ కూడా చూపియట్లేదు. ఒకసారి స్విచ్ ఆన్ చేసి ఒకసారి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లమ్‌కి ఈరోజు ఛార్జింగ్ సెక్షన్ చెప్పడం జరిగింది. ఛార్జింగ్ సెక్షను బీక్యూఐసీ పిన్ కాన్ఫిగరేషన్ చెప్పడం జరిగింది. ఈ బీక్యూఐసీ పిన్ కాన్ఫిగరేషన్ చెప్పిన తర్వాత ఇటువంటి కంప్లెయింట్ మొబైల్ ఏదన్నా ఉందని అడిగితే మనోళ్ళు ఒక మొబైల్ ఉంది సార్ అని చెప్పారు. ప్రాబ్లమ్ అనేది అడిగాను. ఇదే ప్రాబ్లమ్. అది మీ ముందుకు అంటే లైవ్‌లో ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది. అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి చూడండి. మొబైల్ పవర్ ఆన్ చేస్తున్నాను. మొబైల్ పవర్ ఆన్ చేసిన తర్వాత చార్జర్ కనెక్ట్ చేసినట్టు పవర్ సింబల్ ఏమన్నా వస్తుందా ఒకసారి చూడండి. ఏమి అయితే పవర్ సింబల్ అనేది ఏం తీసుకోవట్లేదు. మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి. మొబైల్ మన ట్రైనింగ్‌కి వచ్చేటప్పుడు కంప్లెయింట్స్ ఉన్న మొబైల్స్ తెచ్చుకోండి. ఎన్ని మొబైల్స్ తెచ్చుకున్నా ప్రాబ్లమ్ లేదు. నేను క్లాస్ చెప్పిన తర్వాత అంటే మార్నింగ్ క్లాస్ చెప్పిన తర్వాత థియరీ క్లాసు. ఆఫ్టర్ ప్రాక్టికల్ టైమ్‌లో ఇటువంటి కంప్లెయింట్ ఉన్న మొబైల్స్ తీసుకొని లైవ్‌లో ట్రబుల్ షూట్ అయితే చేస్తాం. మన ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకత అది. చూడండి మొబైల్ పూర్తిగా ఆన్ అయింది. ఇది చూడండి చార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చార్జర్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి 0.2 మిల్లీ యాంపియర్ తీసుకుంది. 0.1 మిల్లీ యాంపియర్ తీసుకుంటుంది. మళ్ళీ కనెక్ట్ చేసి చూపిస్తున్నా చూడండి. 0.1, 0.2 మిల్లీ యాంపియర్ అయితే తీసుకుంటుంది. అదిగోండి. అంతకుమించి ఏం తీసుకోవట్లేదు. ఇక్కడ చూడండి అసలు చార్జర్ కనెక్ట్ చేసినట్టు అసలు ఇండికేషన్ కూడా చూపియట్లేదు. పవర్ సింబల్ అనేది చూపియట్లేదు. ఓకేనా? ఇది ఆన్ కండిషన్ పొజిషను. ఇందాక చూపించింది ఆఫ్ కండిషన్ పొజిషను. ఇప్పుడొచ్చేసి ఆన్ కండిషన్ పొజిషన్ చూపిస్తున్నా. ఓకేనా? ఇది మొబైల్ యొక్క ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి? ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మన స్టూడెంట్‌కి చెప్పడం జరిగింది. స్టూడెంట్స్‌కి లైవ్‌లో క్లాస్‌లో చెక్ చేసుకుంటూ, చూపించుకుంటూ జరిగింది. అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒకసారి చూడండి. ముందుగా మనం ఏం చేద్దామంటే బీక్యూఐసీ పిన్ కాన్ఫిగరేషన్ ఉంది కదా! బీక్యూఐసీ పిన్ కాన్ఫిగరేషన్ మనం చెక్ చేయాలి. బీక్యూఐసీ 24 పిన్స్ ఉంటాయి. ఈ 24 పిన్స్ మీద ఎంతెంత వోల్టేజ్ వస్తుంది, ఏందనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మాక్సిమం ఇది ఎంటీకే చిప్‌సెట్. ఈ కంప్లెయింట్ వచ్చినప్పుడు మనకి బీక్యూఐసీ మీద అన్ని వోల్టేజ్‌లు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి వీపీహెచ్ పవర్ వస్తుంది. 3.6 వోల్టేజ్ వీపీహెచ్ పవర్ వస్తుంది. మనకి బూట్ క్యాప్ మీద 8 వోల్ట్ వస్తుందా లేదో చూస్తున్నాను చూడండి. ఇది చూడండి ఇది బూట్ క్యాప్. ఓ పక్క 3.6 వస్తుంది. ఇంకో పక్క 8 వోల్ట్ వస్తుంది. ఓకేనా? బూట్ క్యాప్ మీద కూడా వోల్టేజ్ ఓకే ఉంది. ఓకేనా? పక్కన నేను డయాగ్రామ్ మన ఇన్‌స్టిట్యూట్‌లో క్లాస్ చెప్పే డయాగ్రామ్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఇది డాట్. ఈ డాట్ కాడ నుంచి యాంటీ క్లాక్ వైజ్ మనకి కౌంట్ స్టార్ట్ అవుతది. ఇది 24 అవుతది. ఈ 24 పిన్ 5.2 వోల్టేజ్ వస్తుంది.
ఇది వచ్చేసి 1 పిన్ నెంబర్ 1 5.2 వోల్టేజ్ వస్తుంది. ఈ 2 మీదకి వి బస్ రావాలా. తర్వాత పిన్ నెంబర్ 2 మీద చూడండి 0.002 వస్తుంది. ఇక్కడ చూడండి 3 మీద ఏం రావట్లేదు. 4 మీద 1.1 సంథింగ్ వస్తుంది. పిన్ నెంబరు 1.1 ఫ్లక్చువేట్ అవుతుంది. పిన్ నెంబరు 5, 6 వచ్చేసి క్లాక్ డాటా. దీని మీద 1.8 రావాలి. ఖచ్చితంగా దీని మీద 1.8 రావాలి. పిన్ నెంబర్ 7 మీద కూడా 1.8 వోల్టేజ్ రావాలి. ఇంటరప్ట్ లైన్ ఇదిగోండి, ఇది కూడా ఓకే. 8 ఎన్సీ, 9 కూడా మనకి ఎన్సీ అంటే ఛార్జింగ్ ఎనేబుల్ అన్నట్టు. ఇది పిన్ నెంబర్ 10 ఎన్సీ. ఇది పిన్ నెంబర్ 11. దీని మీద 2.5 వోల్టేజ్ అయితే రావాలి. ఇది చూడండి 2.5 రావాలి. 0.005 వస్తుంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ 2.8 వస్తుంది. ఇది మాత్రం 2.5 రావాల్సింది. పిన్ నెంబర్ 11కి ఈ వోల్టేజ్ మిస్ అయింది. ఇది చూడండి, ఓకేనా. ఇది చూడండి, దాని మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను బిట్ మ్యాప్లో. ఇది ఎక్కడికి వెళ్తుందంటే 2 రెజిస్టర్స్ని టచ్ చేస్తుంది. ఆ రెజిస్టర్స్కి యువతల పక్క క్లిక్ చేస్తే పిన్ నెంబర్ 22 కనెక్ట్ అయి ఉంది. చూడండి ఒకసారి మరలా చెక్ చేసి చూపిస్తున్నాను. ఈ వోల్టేజ్ మిస్ అయింది. 2.5 వోల్టేజ్ రావాలి. ఇది టీఎస్ లైన్. టీఎస్ అంటే థర్మల్ సెన్స్ లైన్. ఈ లైన్ అనేది మనకి ఈ లైన్ మీదకి వోల్టేజ్ అయితే రావట్లేదు. ఈ లైన్లో ఒక డివైడర్ సర్క్యూట్ ఉంటుంది. ఒకసారి స్కెమాటిక్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పిన్ నెంబర్ 11 మీదకి మనకి వోల్టేజ్ అయితే మిస్ అయింది. స్కెమాటిక్ లేఅవుట్ ఓపెన్ చేసి దీంట్లో ఛార్జింగ్ ఐసి నంబర్ అయితే కాపీ చేస్తున్నాం. కాపీ చేసి స్కెమాటిక్ ఓపెన్ చేసి దాంట్లో పేస్ట్ చేసి సెర్చ్ చేస్తున్నాం చూడండి. ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మనకి బీక్యూ ఐసి మనకు వచ్చింది. చూడండి బీక్యూ 25601 ఛార్జర్ ఐసి. ఫుల్ స్క్రీన్ పెట్టి ఒకసారి చూపిస్తున్నాం చూడండి. ఇదిగోండి, ఇది పిన్ నెంబర్ 1, పిన్ నెంబర్ 24 మీద మనకి వి బస్ వోల్టేజ్ అయితే రావాలి. వి బస్ మీద వోల్టేజ్ ఎంత వస్తుంది? 5.2 వోల్టేజ్ వస్తుంది. చూడండి, ఇది వి బస్ వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చిన లైన్ ఏదైతే ఉందో అది టీఎస్ లైన్, పిన్ నెంబర్ 11. ఈ 11 మీదకి వోల్టేజ్ రావాలంటే ముందు పిన్ నెంబర్ 22 మీదకి వోల్టేజ్ రావాలా. రెజిన్ లైన్ ఉంది చూడండి, ఇది పిన్ నెంబర్ 22 రెజిన్ లైన్. ఇది ఈ లైన్ మీద 5.2 వోల్టేజ్ రావాలా. వి బస్ లైన్ మీద ఎంత వస్తుందో అంత వోల్టేజ్ రావాలి ఈ లైన్ మీద. ఇది రెజిన్ లైన్, ఓకేనా. ఈ లైన్ మీదకి వోల్టేజ్ వస్తుందా లేదా మనం చెక్ చేయలేదు. దీని మీదకి వోల్టేజ్ వస్తేనే పిన్ నెంబర్ 11 మీదకి వస్తుంది అన్నట్టు, ఓకేనా. ఈ లైన్ ఎక్కడికి వెళ్తుందో నెక్స్ట్ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది పిన్ నెంబర్ 2 కనెక్ట్ అయి ఉంటుంది. పిన్ నెంబర్ 11 కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఫైండ్ నెక్స్ట్ కొడుతున్నాను చూడండి. ఇదిగోండి, ఇది పిన్ నెంబర్ 2 పీ సెల్ పవర్ సెలక్షన్. ఈ పిన్ నెంబర్ 2 నుంచి మరలా దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే పిన్ నెంబరు 11 కనెక్ట్ అయి ఉంటుంది. అంటే పిన్ నెంబర్ 2 మీద కూడా రావట్లేదు మనకి. ఇందాక చెక్ చేసినప్పుడు పిన్ నెంబర్ 2 కూడా రాలేదు. ఇప్పుడు పిన్ నెంబరు 11కి కనెక్ట్ అయింది చూడండి. ఇది రెజిన్ లైన్. ఈ లైన్లో ఒక 10 కిలో ఓమ్స్ రెజిస్టర్ ఉంది. అంటే 2 10 కిలో ఓమ్స్ రెజిస్టర్ ఉంది. ఒక నార్మల్ రెజిస్టరు, ఇంకోటి పుల్ డౌన్ రెజిస్టరు. అంటే ఇది ఒక డివైడర్ సర్క్యూట్ అన్నట్టు. వోల్టేజ్ డివైడ్ అవ్వాలి. ఇప్పుడు రెజిన్ లైన్ మీద ఎంత వస్తుందని చెప్పాను? 5 వోల్ట్ రావాలా. 2 కానీ ఈక్వల్ వాల్యూ అయితే, ఇప్పుడైనా డివైడర్ సర్క్యూట్లో 2 ఈక్వల్ వాల్యూ అయితే వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ సగం అవుద్ది అన్నట్టు, ఓకేనా. ఇది టీఎస్ ఛార్జింగ్ అని ఉంది, థర్మల్ సెన్స్ ఛార్జింగ్ అని అర్థము. ఈ లైన్ మీద డివైడర్ సర్క్యూట్ ఉంది. ఈ డివైడర్ సర్క్యూట్లో ఇన్పుట్ వచ్చిన వోల్టేజ్ 2 సేమ్ వాల్యూ కాబట్టి, డివైడర్ సర్క్యూట్లో 2 రెసిస్టర్స్ సేమ్ వాల్యూ కాబట్టి అవుట్పుట్ వచ్చేసి 2.5 రావాలి. అంటే ఇన్పుట్ 5 వోల్ట్ వస్తుంది కాబట్టి 2.5 వోల్టేజ్ రావాలి. ఈ వోల్టేజ్ మిస్ అయింది. ఒకసారి మన ఇన్స్టిట్యూట్ సంబంధించిన డయాగ్రామ్ చూపిస్తున్నాను చూడండి. ఇది చూడండి, ఇక్కడ మనకి ఏ పిన్ మీదకి ఏ లైన్స్ రావాలో క్లియర్గా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పిన్ నెంబరు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది రెజిన్ లైన్ అంటే పిన్ నెంబర్ 22 నుంచి స్టార్ట్ అవుద్ది. మీకు చూపిస్తున్నా చూడండి. పిన్ నెంబర్ 22 నుంచి 5 వోల్ట్ మనకి స్టార్ట్ అవుద్ది. ఇది ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుద్ది. ఇక్కడి నుంచి ఈ లైన్ అనేది పైకి పిన్ నెంబరు 2 కూడా కనెక్ట్ అయింది. పైన చూసినట్లయితే ఆ 2 మనకు అవసరం లేదు ప్రజెంట్. మనకు కావాల్సింది ఇప్పుడు ఇది 11. ఇక్కడ చూడండి, అదే లైను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పిన్ నెంబర్ 11 కనెక్ట్ అవుతుంది చూడండి. ఇదిగోండి, ఇలా వచ్చి పిన్ నెంబరు 11కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 డివైడర్స్, ఒక డివైడర్ సర్క్యూట్ ఉంది, ఒక నార్మల్ రెజిస్టర్, ఇంకోటి పుల్ డౌన్ రెజిస్టర్. ఇన్పుట్ 5 వోల్ట్ వస్తుంది. అవుట్పుట్ చూడండి 2.5 వోల్ట్ రావాలి.
ఆ వోల్టేజ్ మనకు మిస్ అయింది ఇప్పుడు. ఇప్పుడొకసారి మళ్ళా చెక్ చేసి చూపిస్తుంది. చూడండి రిజిస్టర్స్ మీదకేమన్నా వస్తుందేమో అని చెక్ చేస్తున్నాను. ఆ రిజిస్టర్ నుంచి అక్కడికి లైన్ ఏమైనా బ్రేక్ అయిందా ఏందని చూస్తున్నాను. రిజిస్టర్ మీదకి కూడా మనకి రాలేదు. ఇక్కడ చూడండి వోల్టేజ్ ఏమీ రాలేదు. చూస్తున్నారు కదా! వోల్టేజ్ అయితే పూర్తిగా ఆ కాంపోనెంట్స్ రిజిస్టర్స్ మీద కూడా అంటే డివైడర్ సర్క్యూట్ మీద కూడా వోల్టేజ్ రాలేదు. డివైడర్ సర్క్యూట్ మీద వోల్టేజ్ రాలేదు కాబట్టి వోల్టేజ్ డివైడ్ జరగలేదు. ఓకేనా? ఇది వేరే రిజిస్టర్ అది. ఇది మనకి డివైడర్ సర్క్యూట్‌లో ఉండే రెసిస్టర్స్ అన్నట్టు. ఓకేనా? 0.005 వస్తుంది. వాస్తవానికి 2.5 ఇటు సైడ్ 5 వోల్ట్ రావాలా. డివైడర్ సర్క్యూట్ తర్వాత 2.5 అయితే రావాలా. ఇక్కడ చూడండి. ఆ రెసిస్టర్‌కి యువతల పక్క క్లిక్ చేస్తే మనకి బిట్ మ్యాప్‌లో పిన్ నంబర్ 22 కనెక్ట్ అయింది. పిన్ నంబర్ 22 మీదకి వస్తుందేమో చూద్దాం ఒకసారి. పిన్ నంబర్ 22 మీదకి స్టార్ట్ అయ్యేది ఇదే కదా! 5 వోల్ట్ 5.2 వోల్ట్ రావాలా. ఇది పిన్ నంబర్ 22. దీని మీదకి 5.1 అంటే 5.2 దాదాపు వస్తుంది. ఇది ఓకే. ఇక్కడ వస్తుంది గానీ, అక్కడ రావట్లేదు. చూడండి. ఇక్కడ వస్తుంది గానీ, ఇక్కడ రావట్లేదు. అక్కడి నుంచి అక్కడికి లైన్ బ్రేక్ అయిందేమో చూస్తాను ఒకసారి. కింద ఒక కెపాసిటర్‌కి కూడా టచ్ అయ్యింది అదే లైను. చూడండి బిట్ మ్యాప్‌లో చూపిస్తున్నాను. కింద ఒక కెపాసిటర్‌కి అదే లైన్ టచ్ అయింది. ఆ కెపాసిటర్ మీదకి ఏమన్నా వస్తుందా లేదా చూద్దాం ఒకసారి. ఆడికి లైన్ అనేది కంటిన్యూటీ ఉందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇది చూడండి డయోడ్ మోడ్‌లో పెట్టుకున్నాను. ఓఎల్ వస్తుంది. ఓఎల్ వస్తే లైన్ బ్రేక్ అయినట్టు. ఓకేనా? 001 వస్తే లైన్ ఓకే ఉన్నట్టు. ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి కెపాసిటర్‌కి అయితే ఉంది. ఇక్కడి నుంచి కెపాసిటర్‌కి లైన్ అయితే ఉంది. ఆ కెపాసిటర్ నుంచి పైకి డివైడర్ సర్క్యూట్ కాడికి లైన్ అయితే ఓఎల్ వస్తుంది. అంటే ఓపెన్ అయింది. ఓపెన్ లైన్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కెపాసిటర్ నుంచి ఆ రెసిస్టర్‌కి ఒక జంపర్ అయితే మనం వేయాల్సొస్తది. చూడండి ఒకసారి. ఇదిగోండి. ఇక్కడైతే ఓకే. లైన్ ఓకే ఉంది. ఇక్కడైతే మనకి ఓఎల్ వస్తుంది. లైన్ అనేది బ్రేక్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి లైన్ అనేది అక్కడికి జంపర్ అనేది మనం వేయాల్సొస్తది. అదేనా ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉన్నాయా? మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఆ లైన్ ప్రాబ్లమ్ ఉంది. ఆ లైన్‌తో పాటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. పిన్ నంబర్ 11 కైతే మనకి వోల్టేజ్ రాలేదు. తర్వాత దాని పక్కనే ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. పవర్ కీ ఉంది. ఆన్ ఆఫ్ స్విచ్. ఆ పవర్ కీ మీదకి ఎంత వోల్టేజ్ వస్తుంది చూడండి. పిన్ నంబర్ 12 వచ్చేసి పవర్ కీ. ఇదిగోండి. ఇది పిన్ నంబర్ 12. ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఎంత వోల్టేజ్ వస్తుంది దీని మీద అంటే ఇందాక వచ్చింది 2.8 వచ్చింది. మరలా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి 2.9 వస్తుంది. ఇది ఓకే. 3.0 దీని మీదకి వోల్టేజ్ రాట్లా. టీఎస్ లైన్ మీదకి వోల్టేజ్ రాలేదు. 11 మీదకి 12 మీదకైతే వస్తుంది. తర్వాత వీబ్యాట్ లైన్ మీదకి ఎంత వోల్టేజ్ వస్తుందో ఒకసారి చూడండి. దాని పక్కనే వీబ్యాట్ లైన్ ఉంటది. ఇది వీబ్యాట్ లైన్. ఎంతొస్తుంది? 0.9 వస్తుంది. వాస్తవానికి ఎంటీకే చిప్‌సెట్‌లో వీపీహెచ్ ఎంత వస్తుందో వీబ్యాట్ కూడా అంతే రావాలా. ఓకేనా? 0.9 వస్తుంది. అంటే వీబ్యాట్ లైన్ కూడా ప్రాబ్లమ్ ఉంది. ఓకేనా? వీపీహెచ్ ఓకే. వీబ్యాట్ అయితే ప్రాబ్లమ్. వీపీహెచ్ ఓకే. ఓకేనా? తర్వాత ఇది వీపీహెచ్ రిటర్న్ వచ్చేది. ఇది స్విచ్చింగ్ అవుతది. పిన్ నంబర్ 20, 19 వీపీహెచ్ పవర్ స్విచ్చింగ్ అవుతది. ఇది రిటర్న్ వస్తది. ఇదొచ్చేసి బూట్ క్యాప్. బూట్ క్యాప్ మీద ఆల్రెడీ 8 వోల్ట్ అయితే మనకి వస్తుంది. ఓకేనా? టోటల్‌గా వీబ్యాట్ లైన్ ప్రాబ్లమ్ చూపించింది. తర్వాత టీఎస్ లైన్ కూడా ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు జనరల్‌గా వీబ్యాట్ లైన్ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే జనరల్‌గా ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే ఖచ్చితంగా ఛార్జింగ్ ఐసీ మారుస్తారు. ఓకేనా? నేను ఛార్జింగ్ ఐసీ మారకుండానే ఈ ప్రాబ్లమ్ జంపర్ ద్వారా ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. అంటే ఏది ముందు రావాలి? ఏది తర్వాత రావాలి? ఏ వోల్టేజ్ ముందు రావాలి? ఏ వోల్టేజ్ తర్వాత రావాలనేది తెలిసుంటే ఛార్జింగ్ ఐసీ మీదకి ఎవరు కూడా ఎళ్ళరు. ఓకేనా? అందుకనే ముందుగా రావాల్సిన వోల్టేజ్ క్లియర్ చేస్తే అది క్లియర్ అయిందా లేదా తర్వాత అర్థమైద్ది. ఓకేనా? ముందు రావాల్సిన వోల్టేజ్ ఏదైతే అది రెసిన్ లైన్. రెసిన్ లైన్ మీద 5.2 వోల్టేజ్ అనేది రావాలా. ఆ రెసిన్ లైనే మళ్ళీ పిన్ నంబర్ 2కి, పిన్ నంబర్ 11కి కనెక్ట్ అవ్వాలా. ఇది ఫస్ట్ రావాల్సింది. తర్వాత వీబ్యాట్.
కాబట్టి ముందు దీన్ని క్లియర్ చేస్తే ఆటోమేటిక్‌గా వీబ్యాట్ లైన్ కూడా క్లియర్ అయింది. ఇది గాని తెలియకుండా ఉంటే వీబ్యాట్ లైన్ తక్కువ వస్తుందని చెప్పి ముందు ఛార్జింగ్ ఐసీ మారుస్తారు ఎవరైనా గాని. వీబ్యాట్ లైన్ మీదకి 3.7 టు 4.2 వోల్టేజ్ రావాలి కాబట్టి, అది రావట్లేదు కాబట్టి ఛార్జింగ్ ఐసీ మార్చేస్తారు. ఇది కాదండి. క్లారిటీ ఉండాలా. సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలా. స్కెమాటిక్ మీద గ్రిప్ ఉండాలా. ఏ లైన్ ఎప్పుడొస్తది, ఏది ముందొస్తది, ఏది తర్వాతొస్తది తెలిసుండాలా. ఓకేనా? అదంతా కూడా ఆఫ్‌లైన్ క్లాసుల్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. యూట్యూబ్‌లోనే ఇంత సబ్జెక్ట్ ఓపెన్ చేస్తున్నామంటే ఆఫ్‌లైన్‌లో ఎట్లుంటదో ఆలోచించుకోండి ఒకసారి. మెయిను ఎక్కువ ఫోకస్ అనేది మనం ట్రబుల్ షూట్ చేస్తాము. మన కేఎంటీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రత్యేకత అది. స్టూడెంట్స్ చేత చేపిస్తాము. ప్లస్ మేము కూడా చేసి చూపిస్తాం మీకు. ఓకేనా? ఇక్కడ చూడండి. అక్కడి నుంచి ఇక్కడికి జంపర్ అయితే ఏసాము. ఇప్పుడు వోల్టేజ్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. దానికి టచ్ కాకుండా కెపాసిటర్ ఇంకోసారి గ్రౌండ్ ఉంటది కదా! జంపర్ అనేది దానికి టచ్ చేయకుండా చూశాను. ఇప్పుడు చూడండి ఒకసారి వోల్టేజ్ చెక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తుంటే ఒక స్మాల్ జంపర్ ఎంత పని చేసిందంటే నిజమేనండి. స్మాల్ జంపరే ఎంత పని చేసింది లైన్ కట్ అవ్వడం వల్ల. ఇక్కడ చూడండి వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. ఇక్కడ 5.1 వస్తుంది కదా! ఈ వోల్టేజ్ డివైడ్ అవ్వాలి. అంటే ఆఫ్ అవ్వాలి. అవుట్‌పుట్ ఇప్పుడు చూడండి 2.5 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు పిన్ నంబర్ 11కి 11 మీదకి ఎంత వస్తది? 2.5 రావాలి. ఇది లెక్క. ఇప్పుడు వీబ్యాట్ చెక్ చేస్తున్నాం చూడండి. వీబ్యాట్ కూడా ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయింది. ఇది విషయం. 4.1, 3.9, 4.1 ఓకేనా? ఇది మనం ట్రబుల్ షూట్ చేయాల్సిన విధానం. వీబ్యాట్ లైన్ మిస్ అయిందని ఛార్జింగ్ ఐసీ మారుస్తా కూర్చుంటే నీకు ఎన్ని ఛార్జింగ్ ఐసీలు మార్చినా గానీ యూజ్ ఉండదు. అది వోల్టేజ్ పెరగదు. ఎందుకు పెరగదంటే ఫస్ట్ రావాల్సిన లైన్ రాలేదు. ఇది రెజిన్ లైన్ మీద రాలేదు. రెజిన్ లైను బ్రేక్ అవ్వడం వల్ల టీఎస్ లైన్‌కి వోల్టేజ్ అయితే రాలేదు. అది ప్రాబ్లమ్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. 0.6 మిల్లీ యాంపియర్ తీసుకుంది. ఇదిగోండి చూపిస్తున్నాను ఫింగర్ తోటి. 1.3 తీసుకుంది. 46 ఉన్నది కదా ఇప్పుడు. 1.3 తీసుకుంది. ఇప్పుడు ఛార్జింగ్ పర్సెంటేజ్ అనేది మనకి 46 ఉంది. 0.6 మళ్ళీ మొబైల్ పవర్ ఆన్ చేశాను. మొబైల్ పవర్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇందాక చార్జర్ కనెక్ట్ చేసినట్టు ఇండికేషన్ చూపియలేదు మనకి. పవర్ సింబల్ చూపియలేదు. ఇప్పుడు చూపిస్తుందేమో ఒకసారి చూద్దాం. ఇది చూడండి. ఇప్పుడు పవర్ సింబల్ కూడా మనకు చూపిస్తుంది. చూడండి. జూమ్ చేసి చూపిస్తున్నాను. పవర్ సింబల్ చూపిస్తుంది. ఇందాక చూపియలేదు ఇది. స్టూడెంట్‌కి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. క్లాస్‌లో లైవ్ రిపేర్ ఇది. ఇదిగోండి. ఛార్జింగ్ సింబల్ చూపిస్తుంది. ఓకేనా? ఇలా ఉంటది. పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా ఒకసారి మళ్ళీ కొంచెం వెయిట్ చేసి చెక్ చేస్తున్నాం. 46 ఉంది కదా! 47కి వచ్చింది. 48కి వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం. అంటే ఇట్లా లైవ్ రిపేర్ చేసి మళ్ళీ స్టూడెంట్స్‌ని క్వెషన్స్ అడగడం జరుగుతుంది. మీరైతే ఏం చేసేవాళ్ళని. ఓకేనా? ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటదండి కేఎంటీ ఇన్‌స్టిట్యూట్‌లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా గాని జాయిన్ అవ్వచ్చు. మీ హ్యాండ్ స్కిల్ ప్రాపర్‌గా వచ్చి ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్ ఉందనుకున్నోళ్ళు 100% గెయిన్ అవుతారు. నేను గ్యారంటీ ఇస్తాను. ప్రాబ్లమ్ ఎక్కడుందో కనిపెట్టడం రావాలండి. ఐసీఎల్ రీబాల్ చేయడం రీఫిక్స్ కాదు. జనరల్‌గా మీరేం చేస్తారు ఈ ప్రాబ్లమ్‌కి? చూడండి అందరూ ఐసీలు చేసేవాళ్ళము అందుకంటే ఏం లేదని చెప్పి చెప్తున్నారు. 48 ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.